నమస్కరించింది. అప్పుడు ఆయన ఆమెను లేవదీసి, అమ్మా, నీ ఇష్టం వచ్చినట్లు కానిమ్మో, విధినెవ్వరూ తప్పించగలరు. కానీ ఇంత దూరము శ్రీగురిని దర్శించుటకు వచ్చావు కాబట్టి వారిని దర్శించుకొని నీవు సహగమనం చెయ్యి అని చెప్పి తన చేతిలో ఉన్న రుద్రాక్షలను ఆమెకిచ్చి, అమ్మా, శవ సంస్కారం చేసే ముందు వీటిని నీ భర్తకు అలంకరింపచేయి అని ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. సావిత్రీదేవి శ్రీగురిని స్మరించి ఆ రుద్రాక్షల శవానికి అలంకరింపచేసి తమతో వచ్చిన బోయిలను దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది, అయ్యా, నేను నా భర్తతో సహగమనం చేద్దామనుకుంటున్నాను. వృద్ధులైన నా అత్తామామలకు మాత్రం మీరు ఈ వార్తని వెంటనే చెప్పొద్దు. చెప్తే వారి ప్రాణాలు పోతాయి. ఇక్కడ శ్రీగురిని సన్నిధిలో మేము సంతోషంగా ఉన్నామని మా అత్తమామలకి చెప్పండి. ఇక మీరు వెళ్ళవచ్చు అని వారికి దక్షిణ ఇచ్చింది. అంతటా అక్కడున్న బ్రాహ్మణులకు ఘనంగా దక్షిణ